అట్లా బయలుదేరి వెళ్ళిన తరువాత ఈ ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వారు గంగానదీ తీరంలో విడిది చేసి ఆ నదిలో స్నానం చేసి వచ్చినటువంటి బ్రాహ్మణుల చేత అగ్నులను ఆరాధింపచేస్తూ తగినటువంటి హోమం చేసి భోజనం చేసి విదురుడు సంజయుడు పరివేష్టించి ఉండగా ఆ ధృతరాష్ట్రాదులు విశ్రాంతిగా కూర్చున్నటువంటి సమయంలో అక్కడ దగ్గరలో శతయూపుడు అనబడేటటువంటి రాజర్షి ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేస్తున్నాడు. ఆయన యొక్క వృత్తాంతాన్ని నారదుడు తర్వాత ధర్మరాజు గారితో చెప్తాడు. వాళ్ళు ఆ హస్తినాపురానికి అలాగే ఈ ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వారికి చాలా దగ్గరవాడే. అందుచేత ఆయన గబగబా వచ్చి యువతలి తీరంలో ధృతరాష్ట్రుడు ఆశ్రమవాసం చేయడం కోసం హస్తినాపురాన్ని విడిచిపెట్టి వచ్చేశాడు అని తెలుసుకొని గబగబా వెళ్ళి ఆ ధృతరాష్ట్రుడికి స్వాగతం పలికి, మీరు వచ్చి నాతో పాటు ఆశ్రమంలో ఉండవలసినది అని చెప్పి ఆహ్వానం చేశాడు. చేసిన తరువాత ధృతరాష్ట్రుడు ఆయనతో వచ్చిన వారు గంగానదిని దాటి ఆవలి ఒడ్డుకు చేరుకొని కురుక్షేత్ర భూములలోకి ప్రవేశించి అక్కడ ఆ శతయూపుడు అనబడేటటువంటి రాజర్షి యొక్క ఆశ్రమం ఎక్కడుందో అక్కడే ఆయన ఆహ్వానం మేరకు వీరు కూడా కుటీరములను నిర్మించుకొని తపస్సు చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆయన యొక్క నిర్ణయం మేరకు వెంటనే విదురుడు సంజయుడు ఆ కుటీరములను నిర్మింపచేశారు. అందులో కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు గొప్ప తపస్సు చేస్తూ వస్తున్నారు. ఆ ధృతరాష్ట్రుడిలో ఎంత మార్పు వచ్చింది అంటే చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి తపస్సు వల్ల శరీరంలో మాంసం లేకుండా పోయి చర్మం ఎముకలకు అంటుకుపోయింది. అంత కృషించిపోయాడు ఆ రాజు. ఒకనాడు 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి ఆ ధృతరాష్ట్రుడు అంత చిక్కి శల్యమైపోయి అంత ఘోరమైనటువంటి తపస్సుని ఆచరిస్తున్నాడు. అలా ఆచరిస్తున్నటువంటి రోజుల్లో కొంతకాలం అయిపోయిన తర్వాత హస్తినాపురంలో సహదేవుడికి ఒకసారి వెళ్ళి కుంతీదేవిని, ధృతరాష్ట్రుణ్ణి, గాంధారిని, విదురుణ్ణి, సంజయుణ్ణి చూసి రావాలి అని కోరిక కలిగింది. ఆ మాటే ధర్మరాజు గారితో అంటే ధర్మరాజు గారు కూడా సంతోషించి అదే అభిప్రాయంతో ఉన్నవాడు కనుక పాండవులు, అంతఃపుర స్త్రీలు అందరూ కలిసి బయలుదేరి ఉచితమైనటువంటి వేషధారణతో రథాలలో బయలుదేరి కురుక్షేత్రమునందు వీళ్ళున్నారు అన్న విషయం తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత శతయూపుడి యొక్క ఆశ్రమ ప్రాంతానికి రాగానే మనోజ్ఞమైనటువంటి అరటి తోపులు కనపడ్డాయి. అక్కడ ఉన్నటువంటి జనులు ఇదే ధృతరాష్ట్రుడి యొక్క ఆశ్రమ ప్రాంగణం, ఈ కుటీరములలోనే ఉంటాడు అని చెప్పారు. వెంటనే రథం దిగి ముందు ధర్మరాజు గారు నడుస్తుండగా వెనక సోదరులు, ఆ వెనక అంతఃపుర పరివారము, రాణివాస స్త్రీలు అందరూ కూడా విడితే యమునా నదికి మార్గం చెప్తే ఆ మార్గంలో విడుతున్నప్పుడు అప్పటికే స్నానానికి వెళ్ళినటువంటి ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి మొదలైన వారు స్నానం చేసి ఆ కలశలలో నీరు పట్టుకుని వస్తున్నారు. వస్తుంటే పాండవులు గబగబా ఎదురెళ్ళి కుంతీదేవికి నమస్కరించి ఆ గాంధారి ధృతరాష్ట్రులకు నమస్కరించి ఆశీర్వచనాన్ని పొంది వాళ్ళు పరమ సంతోషాన్ని పొందగా ఆ చేతులలో ఉన్నటువంటి నీటి కలశలను అందుకొని పట్టుకుని వాళ్లతో కలిసి ఆశ్రమ ప్రాంగణానికి వచ్చారు. అందరూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఎంతో సంతోషిస్తుండగా ఆ చుట్టుపక్కల ఆశ్రమ ప్రాంగణాలలో ఉండేటటువంటి మునులందరూ వచ్చి కూర్చుని ఆ సంజయుణ్ణి, విదురుణ్ణి అడిగారు, వీళ్ళందరూ ఎవరు, మాకు దయచేసి తెలియచేయవలసింది అని అడిగితే అప్పుడు సంజయుడు పేరు పేరున ఆ ధర్మరాజు గారిని, భీముణ్ణి, అర్జునుణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి, ద్రౌపదీదేవిని, సుభద్రని, ఉలూపిని, అలాగే చిత్రాంగదని, మిగిలినటువంటి వారిని అందరినీ కూడా ఆయన పరిచయం చేసి చూపించాడు. ఆ మునులందరూ కూడా వాళ్ళందరినీ చూసి ఎంతో సంతోషించారు. ఆ ప్రశాంతంగా సంతోషంగా ఉన్న సమయంలో ఒక్క విదురుడు మాత్రం కనపట్టలేదే అని ఆలోచించినటువంటి ధర్మరాజు ధృతరాష్ట్రుణ్ణి అడిగాడు. ఆ విదురుడు కనపట్టలేదు, ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు. ఆయన్ని చూడాలనుంది అని అంటే అప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మరాజుకి జవాబు చెప్తూ, ఏ తపంబున కోర్తునెంతయు శుశ్రూష ఎలయక కొంతిమాకాచరించు వినుము గాంధారియు అనఘచరిత్ర తపోనిష్ట కోర్చు ఇమ్మాననీయమిము తలంచిన ఎప్పుడు మెచ్చి దీవించు సంజయుడు ప్రాజ్ఞుడు తపశ్చరణమునకు విసువడు
మము బాసి విదురుడెచ్చటనీని చెరియించు మునిజనాశ్చర్యకారియగుచు జలము అనిల ఆహారముగా కొను అదియు కొనక అయిన నుండు శూన్య విపినమున విదైన్య స్వతంత్ర సంచారి అయి వసించు కౌరవేంద్ర. ఓ ధర్మరాజా, నేను తపస్సుకి ఎంత కష్టమైనా ఓర్చి నిలబడగలిగినటువంటి స్థితిని పొందాను. అట్లాగే మా సేవ విసుగు లేకుండా కుంతీదేవి చేస్తూ ఉంటుంది. గాంధారి చాలా ఓర్పుతో తపస్సు చేస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు మీరు జ్ఞాపకం వస్తే అప్పుడప్పుడు ఆశీపురస్సరంగా మీ గురించి ప్రస్తావన చేస్తూ ఉంటుంది. ఈ సంజయుడు ప్రాజ్ఞుడు, విసుగు లేకుండా గొప్ప తపస్సుని చేస్తూ ఉంటాడు. ఇక విదురుడు మా దగ్గర ఉండడు, యథేచ్ఛగా అరణ్యముల యందు తిరుగుతూ ఉంటాడు. ఆయన అన్నం కూడా తినడం మానేశాడు, కేవలం నీళ్లు గాలి మాత్రమే స్వీకరిస్తాడు. ఆయన యొక్క తీవ్ర స్వభావానికి, ఆయన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి జీవన విధానానికి, అంటే ఒక యతి పురుషుడు ఎలా ఉంటాడో అట్లా ఉంటున్నాడు ఇప్పుడు. అటువంటి స్థితిని పొందినటువంటి ఆ విదురుడి యొక్క వైభవానికి ఇక్కడ ఉన్నటువంటి మునులు కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు అని చెప్తుండగా ఎదురుగుండా విదురుడు కనపడ్డాడు. ఆ ధృతరాష్ట్రుడి యొక్క ఆశ్రమ ప్రాంగణంలోకి రాబోయినటువంటి విదురుడు ఇంతమంది జనులు అక్కడ ఉండడం చూసి మళ్ళీ వెనక్కి తిరిగి అరణ్యంలోకి వెళ్ళిపోతున్నాడు. వెంటనే ధర్మరాజు గారు వెంటపడి, నేను ధర్మరాజుని, ఓ విదురా, నిన్ను చూడ్డానికి వచ్చాను, ఆగు ఆగు అంటూ వెంబడించారు. అయినా ఆగకుండా, కనపడకుండా చెట్ల చాటు నుంచి ఆ విదురుడు వెళ్ళిపోతున్నాడు. వదిలిపెట్టకుండా ధర్మరాజు గారు అనుగమించారు. ఒక చోటుకి వెళ్ళిన తరువాత ఒక చెట్టుని ఆనుకుని విదురుడు నిలబడిపోయాడు. ఆ నిలబడిపోయినటువంటి స్థితిలో ధర్మరాజు గారు ఎదురుగుండా వచ్చి నిలబడ్డారు. వెంటనే ఆ విదురుడు ఏమీ మాట్లాడకుండా నిశ్చలంగా ఆ ధర్మరాజు గారి వంక చూస్తూ తనలో ఉన్నటువంటి ఇంద్రియ శక్తుల్ని ధర్మరాజు గారి ఇంద్రియ శక్తులతో, తన ప్రాణములను ధర్మరాజు గారి యొక్క ప్రాణంతో కలిపేశాడు. కలిపేసి ఆయన శరీరాన్ని విడిచిపెట్టి ఆ విదురుడు పడిపోయాడు. పడిపోగానే ఆశ్చర్యకరంగా ఎప్పుడైతే విదురుడి తేజస్సు కూడా ధర్మరాజు గారిలో ప్రవేశించిందో ధర్మరాజు గారి యొక్క కాంతి ద్విగుణీకృతమైపోయింది. వినుము, ధర్మపుత్రు తనువున కాంతియు లావు అప్పుడగ్గలంబులయ్యే వలసె బుద్ధి అధిక బలము అట్టులగుట చేత ఎరిగి చూజ్యమంది ఎలమినుందే. ఎప్పుడైతే విదురుడి యొక్క తేజస్సు కూడా తన యందు ప్రవేశించిందో ఒక్కసారి బుద్ధిబలం, తేజస్సు ధర్మరాజు గారిలో పెరిగిపోయింది. వెంటనే ఆ పడిపోయినటువంటి విదురుడి యొక్క శరీరానికి దహనక్రియలు చేయడానికి ధర్మరాజు గారు సిద్ధపడుతుంటే అశరీరవాణి వినపడింది. ఆయన ఇక ఒక యతి పురుషుడు ఎలా ఉంటాడో అట్లా ప్రవర్తించినవాడు. అటువంటి వాడికి దహనం చెయ్యొచ్చా, చెయ్యకూడదు కదా అని. కాబట్టి ఆ దహనం చెయ్యకుండా విదురుడి యొక్క శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత ధర్మరాజు గారు ఆ విదురుడు పడిపోవడాన్ని చూసి ఆయన యొక్క జీవన ప్రాభవానికి, ఆయన వైభవానికి, ఆయన నిష్ఠకి, ఆయన ధర్మాచరణకి, ఆయన యొక్క నడవడికి, ఆయన అద్భుతమైనటువంటి జీవన గతికి తెల్లపోయి ఎంతో సంతోషించాడు. ఈలోగా వేదవ్యాస భగవానుడు వచ్చి ప్రత్యక్షమయ్యాడు. అందరూ కూడా చూసి ఎంతో సంతోషించి ఆయనకి నమస్కారం చేశారు. ఆయన ఆ ధృతరాష్ట్రుడు మొదలైన వారి అందరినీ కూడా కుశల ప్రశ్నలు వేశారు. ఓ ధృతరాష్ట్రుడా, 9 కొడుకులు మరణించారనేటటువంటి దుఃఖం నీ మనసు నుంచి పూర్తిగా తొలగిపోయిందా? ధర్మం తెలిసినటువంటి గాంధారి కూడా దుఃఖాన్ని విడిచిపెట్టి మనశ్శాంతితో ఉంటోందా? కుంతీదేవి కేవలం మిమ్మల్ని సేవించాలి అన్న ఉద్దేశ్యంతో హస్తినాపురాన్ని, అంతఃపురాన్ని విడిచిపెట్టి అనుగమించి వచ్చినది మీకు తగిన విధంగా సేవ చేసుకోగలుగుతోందా? ఈ కుంతి చాలా గొప్ప వ్యక్తి, ఈమె చేసినటువంటి మేలు ఈ మనసులో మరిచిపోకుండా ఓ ధృతరాష్ట్ర మహారాజా నిలబడిపోయిందా అని చెప్పి అడిగితే ఒకరినొకరు అందరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ధృతరాష్ట్రుడు సంతోషించాడు. వ్యాసుడు వచ్చాడు అంటే ఏదో ఒక మలుపు ఉన్నది అని గుర్తు. వచ్చినటువంటి వ్యాసుడు ఆ ధృతరాష్ట్రుణ్ణి, పాండవుల్ని, ఆ అంతఃపుర స్త్రీలని, కుంతిని, గాంధారిని అందరినీ చూసి ఒక మాట అన్నాడు. నీయడ చింతవాయగ సమీహిత బుద్ధియునర్పకోరి
ఏ నీ ఎడకిప్పుడు వచ్చితి అభీష్టము వీడుము శంక తక్కి భూనాయక ఎల్లభంగిని మనప్రియముంతగనిత్తునన్న కౌంతేయులెలర్చిరి అవ్వసుమతీపతి మోదమునుందే ఎంతయున్. వ్యాసభగవానుడు అక్కడ ఉన్న వాళ్ళందరి వంక చూసి మీ మనసులో ఉండేటటువంటి చింతలన్నీ కూడా తొలగిపోవాలని, మీకు మనశ్శాంతి కలిగేటట్టుగా ఒక గొప్ప వరాన్ని ఇవ్వాలని, మీకు జ్ఞానం కలగచెయ్యాలని నేను ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి సందేహపడకుండా మీకు ఏ వరం కావాలో అడగండి, మీరు అడిగినటువంటి వరాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను అని అనేటప్పటికీ పాండవులందరూ ఎంతో సంతోషించారు. ధృతరాష్ట్రుడు కూడా వ్యాస దర్శనానికి, వ్యాసుడి మాటకి, వ్యాసుడు చూపించిన ప్రేమకి ఎంతో సంతోషించాడు. ఏదో ఒకటి కోరుకోమని అన్న కారణం చేత ధృతరాష్ట్రుడు వ్యాసుణ్ణి ఉద్దేశించి ఒక మాట అన్నాడు. ఆ కురుక్షేత్ర యుద్ధంలో ఎందరో పడిపోయారు. వద్దు వద్దంటున్న దుర్యోధనుడు ఆ ప్రబల యుద్ధం జరగడానికి ప్రధాన కారణమయ్యాడు. ఆ దుర్యోధనుడికి ఆ సహాయం చేయడం కోసం ఎందరో రాజులు యుద్ధం చేసి మడిసిపోయారు. అటువంటి రాజుల యొక్క భార్యలు, పిల్లలు అందరూ కూడా ఆ మహాపురుషులు వెళ్ళిపోయిన తరువాత దీనావస్థను పొంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి, ఆ యుద్ధంలో మరణించిన వారికి, ఆ రాజులకు ఎటువంటి లోకాలు సిద్ధించాయి? అసలు ఈ కౌరవ వీరులందరూ కూడా మరణించిన తర్వాత ఏమైపోయారు? వీరి యొక్క ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? అది తెలియకపోవడం చేత అది ఎప్పుడు జ్ఞాపకానికి వచ్చినా నాకు దుఃఖంగా ఉంటుంది. అంటే ఇంకా ధృతరాష్ట్రుడిలో కొంత దుఃఖం మిగిలిపోయింది మనసులో. ఓ ఉత్తమమైనటువంటి జ్ఞానము కలిగిన వేదవ్యాస మహర్షి, నా బాధను పోగొట్టవలసింది అని అంటే గాంధారి మాట్లాడుతూ ఉంది. ఆ కళ్ళకి బట్ట అడ్డంగా కట్టుకుంది కదూ, ఆ బట్టతోటే వ్యాసుణ్ణి చూసి నమస్కరించి ఆమె అంది, మీరు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలిగినటువంటి సమర్థులు కదా వేదవ్యాస భగవానుడా. ఈ ధృతరాష్ట్రుడికి తన పుత్రులందరూ, బంధువులందరూ ఏమైపోయారు అనేటటువంటి పెద్ద ఆక్రోశం మనసులో ఉంది. మీరు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలరు. కాబట్టి ఈ కుంతీదేవి యొక్క బంధువులు కానీ, ఆమె యొక్క కుటుంబానికి చెందినటువంటి వారు కానీ, ద్రౌపదీదేవి, సుభద్ర, కౌరవుల భార్యలు 100 మంది, భూరిశ్రవుడి భార్య, సోమదత్తుడి భార్య, బాహ్లికుడి భార్య యుద్ధంలో మరణించిన తమ తమ బంధువులను చూడాలని కోరుకుంటున్నారు. కుంతీదేవికి పాండవుల వైపు యుద్ధం చేసి మరణించిన వారు చాలామంది ఉన్నారు కదా. ప్రత్యేకించి కుంతీదేవి మనసులో ఆమె కుటుంబ సభ్యుడు చాలా చాలా ఆమెకు ప్రీతిపాత్రుడు కర్ణుడు. ఆ కర్ణుడిని చూడాలని ఆవిడ మనసులో ఉంటుంది. కాబట్టి అట్లాగే సుభద్రకి అభిమన్యుణ్ణి చూడాలని ఉంటుంది, ఉత్తరకి అభిమన్యుణ్ణి చూడాలని ఉంటుంది, ధృతరాష్ట్రుడికి దుర్యోధనాదుల్ని చూడాలని ఉంటుంది. అట్లాగే ఆ వంశ పెద్దలు బాహ్లికుడు, సోమదత్తుడు వీళ్ళందరినీ చూడాలని ఉంటుంది. కాబట్టి మీరు చెయ్యలేనిది లేదు, దయచేసి ఒక్కసారి వారందరి యొక్క దర్శనాన్ని మాకు ఏర్పాటు చేయవలసింది అని చెప్పి అడిగింది. ఎవరిని? వాళ్ళందరూ యుద్ధంలో మరణించారు. మరణించి అప్పటికి దాదాపుగా 15 సంవత్సరాలు దాటిపోయింది. ఆ చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు చూపించమని అడిగింది గాంధారి. ఈ దేశంలో తపశ్శక్తి కలిగినటువంటి మహానుభావులకు అసాధ్యములైన విషయములు లేవు. అడిగితే కుంతీదేవి నోరు తెరిచి అడగకపోయినా ఆవిడికి కూడా మనసులో కర్ణుడు మిదిలేడు. ఒకసారి కర్ణుణ్ణి చూడాలి అని ఆమెకు అనిపించింది. అటువంటి సమయంలో, ఓ పవిత్రమైనటువంటి నడవడి కలిగిన దానా కుంతి, నీ మనసులో ఏ కోరికుందమ్మా, తీర్చి తప్పకుండా నేను నిన్ను సంతోష పెడతాను అని చెప్పి వేదవ్యాస భగవానుడు అనడం. తర్వాత కుంతీదేవి మళ్ళీ వ్యాసుడితో కర్ణ జననానికి సంబంధించినటువంటి వృత్తాంతాన్నంతటినీ చెప్పి ఒక్కసారి ఆ కర్ణుణ్ణి చూడాలని ఉంది అన్న మాటని వ్యక్తం చేస్తే, వాళ్ళందరి కోరిక తీర్చడం కోసమని, గాంధారి యొక్క కోరిక తీర్చడం కోసమని తప్పకుండా నేను మీకు ఆ కురుక్షేత్రంలో మృతులైన వారందరినీ కూడా మళ్ళీ సశరీరంగా చూపిస్తాను అని వేదవ్యాస భగవానుడు చెప్పి, వాళ్ళందరూ కూడా మీకు కనపడతారు.
మీరు రేపు ఉదయం నాతో పాటుగా గంగానదీ తీరానికి రండి. వాళ్ళందరూ కూడా వివిధ దేవతల యొక్క అంశలలో వచ్చినవారు. ఆ అంశలలో వచ్చిన వారు ఇప్పుడు దివ్య శరీరములను పొంది వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ పూర్వం ఏ శరీరాలతో ఉండేవారో ఆ శరీరాలతో వస్తే మీకు చూడాలని కోరిక. అది అసలు సాధ్యమైన, అది అలా ఎక్కడైనా జరుగుతుందా సృష్టిలో? కానీ ఈ దేశంలో తపస్సుకున్న గొప్పతనం అటువంటిది. వ్యాసుడు తలుచుకుంటే అది చెయ్యగలడు. కాబట్టి ధృతరాష్ట్రుడు గంధర్వరాజు యొక్క అంశంలో వచ్చాడు. అట్లాగే పాండురాజు మరుత్తుల అంశలో వచ్చాడు. యమధర్మరాజు గారే ధర్మరాజు గారు. వాయుదేవుని యొక్క అంశ భీముడు. నరుడు అని పేరు కలిగినటువంటి ముని యొక్క రూపమే అర్జునుడు. నారాయణుడు కృష్ణుడు. అశ్వనీ దేవతలు నకుల సహదేవులుగా వచ్చారు. ద్వాపరం శకునిగా వచ్చింది. కలిపురుషుడు దుర్యోధనుడుగా వచ్చాడు. రాక్షసులందరూ దుర్యోధనుడి యొక్క సోదరులైనటువంటి దుశ్శాసనాదులుగా వచ్చారు. అగ్నిదేవుడే దృష్టజుమ్నుడిగా వచ్చాడు. అట్లాగే వాయువు యొక్క అంశతోటే శిఖండి పుట్టాడు. దేవతల యొక్క గురువైనటువంటి బృహస్పతియే ద్రోణాచార్యుడిగా వచ్చాడు. అష్టవసువులలో ఒకడైనటువంటి వసువు ఆ గంగాదేవి కుమారుడైనటువంటి భీష్మాచార్యుడిగా వచ్చాడు. రుద్రాంశ సంభవుడుగా అశ్వత్థామ వచ్చాడు. ఇప్పుడు మీ అందరికీ కూడా మీరు కోరినట్లుగా వారిని చూపిస్తాను, నాతో పాటు గంగానదికి రండి అని చెప్పి ఆ గంగానదికి తీసుకెళ్ళాడు. వీళ్ళందరూ ఎంతో సంతోషంగా వెళ్ళారు. వెళ్ళిన తరువాత ఆ రోజు ఉదయం దర్శనం అవుతుంది అనుకుంటే గంగ దగ్గరికి వెళ్ళిన తర్వాత వ్యాసుడు అన్నాడు, ఈనాడు కాదు రేపు చూపిస్తానన్నాడు. ఆయన చేష్టితములు విచిత్రములుగా ఉంటాయి. ఎవరికి అందుతుంది ఆయన యొక్క నడవడి? వాళ్ళందరూ అతి కష్టం మీద పగలు రాత్రి గడిపారు. ఆ మరునాడు గంగ ఒడ్డున ఆ వ్యాసుడు నిలబడి ఉండగా ధృతరాష్ట్రాదులందరూ కూడా నిలబడ్డారు. ధృతరాష్ట్రుడికి దివ్యమైనటువంటి దృష్టినిచ్చాడు చూడ్డానికి వ్యాసుడు. ఆ వ్యాసుడు నీటిలో నిలబడి సంకల్పం చేసేటప్పటికీ ఆ నీళ్లలో పెద్ద చప్పుడు ప్రారంభమైంది. ఆ వెంటనే అందులోంచి దుర్యోధనుడు, అతని తమ్ముళ్ళు, మిగిలినటువంటి వారందరూ, అట్లాగే అభిమన్యుడు, ఉపపాండవులు, కర్ణుడు, బాహ్లికుడు, సోమదత్తుడు, ద్రుపదుడు, విరాటుడు, శకుని, భీష్ముడు, ద్రోణుడు అందరూ కూడా దివ్య శరీరాలతో వచ్చారు. వచ్చి వాళ్ళు ఆయా లోకాలకు అతీతమైనటువంటి లోకాలకు సంబంధించినటువంటి పూలమాలలు, దివ్యమైనటువంటి వస్త్రములు, అలంకారాలు, మైప్యూతలు ఉండగా వాళ్ళందరికీ కనపడ్డారు. కనపడి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎవరి మధ్య ఏ శత్రుత్వం లేదు. అందరూ ఆ దివ్య శరీరములను పొందిన తరువాత కలసిమెలసి ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు పూర్వం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎటువంటి రూపాలతో ఉండేవారో అటువంటి రూపాలతో ఉండి ఆ రోజు పగలు ఆ రోజు రాత్రి ఈ ధృతరాష్ట్రుడు, సంజయుడు, గాంధారి, కుంతి, పాండవులతో కలిపి గడిపారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అసలు! అంతమంది మరణించిన వారందరూ దివ్య శరీరాలతో వచ్చి యథారూపములను పొంది ఒక పగలు ఒక రాత్రి వాళ్లతో గడిపారు. అందరూ కూడా సంభ్రమంలో ఆశ్చర్యంలో మునిగిపోయారు. అసలు ఆ వ్యాసుడికి సాధ్యం కానిది లోకంలో ఏముంటుంది? ఏమనగవచ్చునా సంయమీంద్రు మహిమ. ఆ వ్యాసుడి యొక్క మహిమ చెప్పడం ఎవరికి సాధ్యం? అందుకే వ్యాసుడితో ఇక ఎవరి గురించి చెప్పడం సాధ్యమవుతుంది? వ్యాసుడు వ్యాసుడే. వ్యాసుడు ఏది చేశాడో అదే తర్వాత ఎవరైనా చెయ్యగలరు. నిజానికి వ్యాసుడు చేసినవన్నీ చేయడం ఎవరికి సాధ్యం? వ్యాసుడు చెప్పంది చెప్పలేరు, వ్యాసుడు చేసినవన్నీ చెయ్యలేరు. అంత పై స్థాయి. ఎందుకని అంటే వ్యాసో నారాయణ స్వయం, వ్యాసుడు సాక్షాత్ నారాయణ అంశ. అటువంటి మహానుభావుడు ఒక రోజంతా దివ్య శరీరాలతో వచ్చి పూర్వ శరీరాల్లోకి మారి మరణించిన వారందరూ ఏ విభేదాలు లేకుండా ఆశ్రమవాసంలో ఉన్న ధృతరాష్ట్రుడితోటి ఆయన బంధువులతోటి కలిపి గడిపారు. ఆ మరునాడు ఉదయం మళ్ళీ వ్యాసుడి యొక్క అనుజ్ఞ మేరకి అందరూ కూడా వీడ్కోలు తీసుకుని పరస్పరం ఒకరికొకరు చక్కగా వీడ్కోలు చెప్పుకొని వారు ఆ గంగానదిలో దిగి ప్రాకృత శరీరములను వదిలిపెట్టేసి దివ్య శరీరములను ధరించినటువంటి వారై వారి వారి లోకాలకు వెళ్ళిపోతుంటే వ్యాసుడు ఆ నీటిలో నిలబడి పిలిచాడు, మీరు ఈ భర్తలు
శరీరాలు వదిలిపెట్టేస్తే దీనస్థితిలో ఉన్న స్త్రీలు ఒకవేళ ఇప్పుడు భర్తలతో కలిసి వాళ్ళు కూడా దివ్యలోకానికి వెళ్ళిపోదాము అని తీవ్రమైన ఇచ్చ ఉన్నవాళ్ళు ఉంటే రావచ్చు అని పిలిచాడు. పిలిస్తే గాంధారి యొక్క కుంతీదేవి యొక్క అనుమతిని తీసుకున్న వాళ్ళై యుద్ధంలో భర్తల్ని కోల్పోయినటువంటి స్త్రీలు, వాళ్ళని విడిచిపెట్టి ఉండలేకపోయిన వాళ్ళు, అందున ఇన్నాళ్ల తర్వాత వాళ్ళని చూసిన తర్వాత ఇక ఉండలేమనుకున్న వాళ్ళు గంగానదిలోకి వెళ్ళి మునక వేసి శరీరాన్ని వదిలిపెట్టి వారు కూడా దివ్య శరీరాలతో భర్తల్ని అనుగమించి వెళ్ళిపోయారు. ఆ పరిస్థితిని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క మనస్సులు సంతోషంతో నిండిపోయాయి. ఈ ఘట్టానికి భారతంలో ఫలశ్రుతి చెప్పారు. ఈ ఘట్టాన్ని ఎవరైనా చదువుకున్న విన్న ఆస్తిక్య బుద్ధితో ఉన్నవాళ్ళైతే, అంటే తపస్సు చేత ఈ దేశంలో సాధించలేనిది లేదు, ఆ తపస్సు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అటువంటి తపస్సు మీద నమ్మకం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇది ఎవరికి అన్వయం అంటే అట్లా నమ్మగలిగిన వాళ్ళు, వ్యాసాదుల యొక్క తపశ్శక్తి మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళు ఇది చదువుకున్న, ఇది విన్న వాళ్ళకి ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా అత్యుత్తమమైనటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. మనసారా సంతోషం కలిగేటట్టుగా బంధువుల్ని కలుసుకుంటారు. ఏమాత్రం కష్టం లేకుండా వారికి రోగకారకములైనటువంటి పాపములు భంజింపబడి రోగములు ఉపశమిస్తాయి. అట్లాగే ఇది చదివి వినిపించిన వారికి విన్నవారికి కూడా సమస్త అభ్యుదయములు కలుగుతాయి. పూర్తి నమ్మకంతో దీన్ని విన్నవాళ్ళు ఎవరుంటారో, చదివిన వాళ్ళు ఎవరుంటారో, చెప్పిన వారు ఎవరుంటారో వాళ్ళకి దేవతలు కష్టములు కలగకుండా శుభములు జరిగేటట్టుగా కాపాడతారు. అంత దివ్యమైన ఘట్టము సుమా. ఎందుకనంటే ఈ దేశంలో తపశ్శక్తికి సాధ్యం కాని విషయం లేదు అని మహాభారతంలో నిరూపింపబడినటువంటి పరమాద్భుతమైన ఘట్టం కాబట్టి ఇది సామాన్యమైనటువంటి వాదనలకు హేతువులకు అందేటటువంటి విషయం కాదు. సమస్త వాంగ్మయంలో వ్యాసుడి వినా ఇటువంటి అద్భుతాన్ని చేసినటువంటి వారు లేరు. అందుకే అంత గొప్ప శక్తి కలిగినది. ఆ వచ్చినటువంటి పాండవులందరూ కూడా ఎంతో సంతోషించినటువంటి వారై ధృతరాష్ట్రాదుల దగ్గర వీడ్కోలు తీసుకొని తిరిగి హస్తినాపురానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత ఇక్కడ ఈ ధృతరాష్ట్రాదులు గొప్ప తపస్సు చేస్తున్నారు. కొంతకాలం అయిపోయిన తరువాత నారదుడు హస్తినాపురంలో పాండవుల్ని చూడ్డానికి వచ్చాడు. వస్తే ఆ ధర్మరాజు గారు నారదుడిని ప్రశ్నిస్తూ, మీరు క్షేమంగా ఉన్నారా? మా ధృతరాష్ట్ర మహారాజు గారి గురించి, గాంధారి గురించి, కుంతీదేవి గురించి, ఆ సంజయుడి గురించి ఏమైనా వార్తలు తెలిసాయా? వాళ్ళు ఏ అనారోగ్యం లేకుండా సంతోషంగా ఉన్నారా? మీరు నిరంతరం పుణ్యభూముల యందు తిరుగుతూ ఉంటారు గట అంటే నారదుడు జవాబు చెప్తూ, వాళ్ళు అనితర సాధ్యమైనటువంటి తపస్సు చేశారు. అందున కేవలం గాలి ఆహారంగా మాత్రమే ఆ ధృతరాష్ట్రుడు కొంతకాలం తపస్సు చేశాడు. గాంధారి నీళ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేసింది. నెలకొక్కసారే భోజనం చేస్తూ కుంతీదేవి తపస్సు చేసింది. 7 పూటలకు ఒకసారి మాత్రమే తపస్సు చేస్తూ సంజయుడు తపస్సు చేశాడు. చిట్ట చివరి స్థితిలో అసలు ధృతరాష్ట్రుడు నిర్జనమైనటువంటి అరణ్య ప్రాంతాలలో ఆశ్చర్యకరంగా తిరుగుతూ పరమాద్భుతమైనటువంటి తపస్సు చేశాడు. ఒకానొకప్పుడు గంగాద్వారం దగ్గర ఉన్నటువంటి సమయంలో ఈ ధృతరాష్ట్రుడు ఇక తాను అగ్నిహోత్రాన్ని కూడా ఆరాధన చెయ్యలేను అన్న ఉద్దేశ్యంతో దానికి చివరి ఆరాధన చేసి బ్రాహ్మణుల చేత ఉద్వాసన పలికించి వదిలిపెట్టేశాడు. పెద్ద సుడిగాలి వస్తే ఆ అగ్నులే బయలుదేరి అరణ్యమంతా అంటుకుంది. ఆ అంటుకున్న సమయంలో ఇక ఎక్కడికి వెళ్ళలేక వాళ్ళు ఉండిపోతే సంజయుడు వస్తే ఆ సంజయుణ్ణి, నువ్వు నిష్కారణంగా శరీరాన్ని విడిచిపెట్టేస్తే పాపం కలుగుతుంది, తప్పించుకోగలిగిన వాడివి కాబట్టి తప్పించుకోమని ధృతరాష్ట్ర మహారాజు చెప్తే ఆ ఆఖరి క్షణంలో కూడా ప్రభువుకి ఉత్తమ మార్గాన్ని ఉపదేశించి సంజయుడు ఏదో సందు చూసుకుని తప్పించుకొని హిమాలయాలకి చేరుకున్నాడు. ధృతరాష్ట్రుడు మాత్రం సంజయుడు చెప్పినటువంటి విధానంలో ప్రాణములనన్నింటినీ కూడా నిరోధించి ఊర్ధ్వముఖ చలనం చేసి ఆ అగ్నిహోత్రం ఆ అంటుకుపోగా అరణ్యమంతా
అందులో కాలిపోయాడు. అట్లాగే గాంధారి, అట్లాగే కుంతి, ముగ్గురు కూడా శరీరం విడిచిపెట్టేశారు. ఆ దహింపబడినటువంటి అగ్నిహోత్రంలో పడిపోయినటువంటి ఆ శరీరాల్ని నేను చూడడం జరిగింది అని చెప్పి నారద మహర్షి చెప్పారు. చెప్తే వెంటనే ఆ ధర్మరాజు గారు, ఆయన యొక్క సోదరులు, అంతఃపుర పరివారం వాళ్ళు ముగ్గురు కూడా మరణించారు అని తెలుసుకుని ఎంతో బాధపడి దుఃఖించి వాళ్ళ యొక్క శరీరాల కోసమని చెప్పి ఆ ప్రాంతానికి వెళ్ళి అరణ్యంలో వెతకగా వాళ్ళ ముగ్గురి యొక్క శరీరాలు కనపడ్డాయి. అస్థికలు తీసుకొచ్చి గంగానదిలో కలిపి దహన సంస్కారము, ఇతర అంత్యేష్టి సంస్కారం గురించి ప్రస్తావిస్తే ధృతరాష్ట్రుడి యొక్క అగ్నిహోత్రం విజృంభించిన కారణం చేతనే దావానలంలో పుట్టి అందులో ధృతరాష్ట్రాదులు మరణించారు కాబట్టి ఇక ఏ విధమైనటువంటి ఇతర విషయాలు అన్వయం కావని చెప్పి నారదుడు చెప్పినటువంటి కారణం చేత గొప్ప గొప్ప దానాలు మొదలైనటువంటి కార్యక్రమాలు చేసి వారికి సంబంధించినటువంటి ఉత్తర క్రియలన్నిటినీ కూడా ధర్మరాజు గారు ఎంత మాత్రము ఉపేక్ష లేకుండా చేసి వాళ్ళకి అందవలసినటువంటి ఉత్తమగతులు అందడం కోసమని తిలోదకాలని విడిచిపెట్టి చేయవలసినటువంటి ఉత్తమ క్రియలన్నింటినీ కూడా నిర్వర్తించాడు. ఆ రకంగా చిట్ట చివరికి 15 సంవత్సరాలు హస్తినాపురంలోను, 3 సంవత్సరాలు అరణ్యంలోను, మొత్తం 18 సంవత్సరాలు. దుర్యోధనాదులు మరణించిన తరువాత ధృతరాష్ట్రుడు బ్రతికి ఉన్నాడు. 3 సంవత్సరములు అంత ఘోరమైన తపస్సు చేసి బ్రతికున్నంత కాలంలో చాలా భాగం పాపం చేసిన వాడైనప్పటికీ చిట్ట చివర ఆ తపస్సు చేత చాలా గొప్ప స్థితిని పొంది శరీరాన్ని విడిచిపెట్టేసి పొందవలసినటువంటి ఉత్తమలోక ప్రాప్తిని పొందాడు. ఆ విధంగా ఆశ్రమవాసం చేసినటువంటి ధృతరాష్ట్రుడు, ఆయన యొక్క పత్ని అయిన గాంధారి, అనుగమించిన కుంతి, ఉత్తమగతులు పొందినటువంటి కథా విశేషాన్ని ప్రతిపాదించినటువంటి పర్వం ఆశ్రమవాస